తారీఖు చీరాల్లో మా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం జరుగుతున్న దృష్ట్యా దాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఎగ్జిక్యూటివ్ సమావేశాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మా రాష్ట్ర అధ్యక్షులు ఇవాళ ఏలూరులో మా జిల్లా అధ్యక్షులు శివకుమార్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ సభలో మరి ఏలూరు జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేయడం జరిగింది. అలాగే జిల్లా స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జంగా బాలాజీ గారు కూడా రావడం జరిగింది. మరి రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థల పట్ల జరుగుతున్న అనేక అపరిష్కృత సమస్యలకి పరిష్కారాన్ని ఇటీవల మేము ప్రభుత్వం నుంచి రిలీఫ్ పొందడం జరిగింది. అలాగే ఇవాళ శ్రీశ్రీ విద్యా సంస్థల ప్రాంగణంలో జరిగే మా పర్సనల్ ఫంక్షన్ కూడా రాష్ట్ర నాయకులందరూ తరలిరావడం జరిగింది. మేము అనేక సమస్యల్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిలీఫ్ పొందడం జరిగింది. ఆ రిలీఫ్ ఆర్డర్స్ కూడా మాకు పరిష్కారం అయ్యాయి. వాటి దిశగా సానుకూల దృక్పథంతో ఈ నెల 16వ తారీఖు మేము చీరాల్లో జరిగే సమావేశాల్లో కొన్ని తీర్మానాలు జరుగుతున్నాయి. ఇంకా భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సమస్యల్ని నోటిఫై చేసుకుని మా రాష్ట్ర అధ్యక్షుల ద్వారా వాటిని గౌరవ విద్యామంత్రికి ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకున్నాం. ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు తులసి ప్రసాద్ గారు ABUSMA is the biggest private schools organization in our state. అన్ని జిల్లాల్లో కూడా అసోసియేషన్ బలంగా ఉంది. ఇటీవల కూటమి ప్రభుత్వం ద్వారా మాకు మంచి సహకారం లభిస్తూ ఉంది. సమస్యల మీద వారు స్పందించిన తీరు బాగుంది. కానీ మాకు ఇంకా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టీఈ అడ్మిషన్ ద్వారా వచ్చినటువంటి విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు చెల్లించవలసి ఉంది. అది ఇప్పటికీ 3 సంవత్సరాలుగా ఏమీ చెల్లించలేదు. అదేవిధంగా మేము అడిగినప్పటికీ కూడా కోర్టులో వేసినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు దాన్ని మమ్మల్ని పిలిచి మాట్లాడుతున్నారు, కానీ సమస్యకి పరిష్కారం అయితే మాకు ఇంకా చేయలేదు. ఇటీవలే కేవలం మేము 8,500 రూపాయలు ఆర్టీఈ అడ్మిషన్ ద్వారా వచ్చిన స్టూడెంట్కి ఇస్తామని చెప్పి ప్రభుత్వం వారు ప్రకటించారు. అవి కూడా గడిచిన సంవత్సరాల నుంచి ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇంకా ఇవ్వలేదు. కానీ ఇక్కడ అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ స్కూల్స్లో చదివే పిల్లలకు ఒక్కొక్క స్టూడెంట్కి 80,000 రూపాయలు ఖర్చు పెడుతూ ప్రైవేట్ స్కూల్స్లో మాత్రం అడ్మిషన్కి 8,500 రూపాయలు మాత్రమే ఇస్తామనేది ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిన విషయం. ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్లో ABUSMA స్కూల్స్ చక్కని ఎడ్యుకేషన్ని, క్రమశిక్షణతో కూడిన ఎడ్యుకేషను, విలువలతో కూడిన ఎడ్యుకేషన్ అందిస్తున్నాయి. కాబట్టి మమ్మల్ని కూడా గవర్నమెంటు మరి మా మీద కూడా ఒక మంచి అభిప్రాయం కలిగి ఉన్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగా ఫీజు నిర్ణయించడంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఆగస్టు 16వ తారీఖున చీరాల్లో జరిగేటువంటి ఈసీ మీటింగ్కి ప్రతి జిల్లాలో కూడా ముందుగా ఈసీ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ జిల్లా సమస్యలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్క సమస్య ఉంటుంది, కానీ అందరికీ ఒకే రకమైన సమస్యలు కొన్ని చోట్ల ఉండకపోవచ్చు. అందుకని ఇక్కడున్న సమస్యలు స్టేట్ వారికి తెలియజేస్తే వారు రాష్ట్ర నాయకులకి తెలియజేసే అవకాశం ఉంటుందనే విషయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే ముఖ్యంగా బస్సుల గ్రీన్ ట్యాక్స్ గురించినటువంటి అంశాలని సెంట్రల్ గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది, కానీ ఇంకా ఇంప్లిమెంటేషను అవ్వట్లేదండి. దానికి సంబంధించిన విషయాలు ఇక్కడ చర్చించి రాష్ట్ర నాయకులకు తెలియజేయాలని కోరుకుంటున్నాం సార్. అట్లాగే ఒకసారి రాష్ట్ర నాయకులందరూ కూడా ఈ బడ్జెట్ స్కూల్ని దృష్టిలో పెట్టుకుని జీవోలు తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈసీ మీటింగ్ చక్కగా నిర్వహించాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. శర్మ గారు తెలియజేసినట్టుగా చీరాల రేపు 16వ తేదీ శనివారం జరగనున్న మా రాష్ట్ర సమావేశాలకు గొట్టిపాటి రవికుమార్ గారిని, అలాగే అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారిని, అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్ని, టీచర్ ఎమ్మెల్సీస్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అక్కడ దాదాపుగా ఒక 400 మంది ఈసీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్ళ నుంచి వచ్చి అక్కడ సమావేశానికి హాజరవుతారు. ముఖ్యంగా ఆ సమావేశంలో మొన్న రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే గడిచిన 5-6 నెలల క్రితమే 8 నుంచి 10 సంవత్సరాలకి ప్రైవేట్ స్కూల్స్ రికగ్నిషన్ పీరియడ్ని పెంచడం జరిగింది. అలాగే తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే మీకు తెలుసు 1వ తేదీన క్యాంపస్లోకి సమూహాలు, అంటే తల్లిదండ్రులు లేదా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు తప్పితే ఎవరు గుంపులుగా లోపలికి రావడానికి అవకాశం లేదని చెప్పి ఒక ఆర్డర్ కూడా, ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే షైనింగ్ స్టార్స్ పేరిట ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో కూడా మన ప్రైవేట్ విద్యార్థులు విశేషంగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాలుగా ప్రతిభా అవార్డులు అనేవి ప్రైవేట్ విద్యా సంస్థలకు ఇవ్వడం మానేశారు. ఈ సంవత్సరం మరి ప్రైవేట్ విద్యా సంస్థలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 60-70% ప్రతిభా అవార్డులు ప్రైవేట్ విద్యా సంస్థలకే రావడం జరిగింది. మరి ఇవి కాకుండా ఇంకా చిన్న అపరిష్కృత సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడానికి చీరాల్లో జరిగే సమావేశానికి అందరినీ ఆహ్వానిస్తున్నాం. మరి ఆ కార్యక్రమంలో ప్రభుత్వానికి మేము
మా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ నారా లోకేష్ గారు, థ్యాంక్ యూ గవర్నమెంట్ అని చెప్పి వారికి తెలియజేసేందుకు కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. నమస్కారం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బాటమ్, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.